ఫ్రెండ్స్, ఇవాళ పూజ అయితే అయ్యప్ప స్వామి గుడిలో నవగ్రహాల చుట్టూరు వెళ్తున్నాను. పూజారి అట్టే అయ్యప్ప స్వామి కాడికి అయితే వెళ్తున్నాను, మెట్లు ఎక్కుతున్నాను. అది అక్కడ నా పూజ నవగ్రహాల చుట్టూరు. అయితే ఒకసారి దర్శనం చేసుకొని రమ్మన్నారు పూజారి గారు. అయితే వచ్చిన అయ్యప్ప స్వామి దర్శనం చేసుకోవడానికి అయితే శరణం అయ్యప్ప స్వామి అయ్యప్ప స్వామి గుళ్ళకి అయితే వచ్చిన. అక్కడ స్వామి గేట్లు బుధవారం ఉదయం 6ంటికే వేస్తారు. ఇంకా తీరు మామూలుగా అయితే నాకు పూజకి టైం ఉందంట, అందుకని చెప్పేసి అయ్యప్ప స్వామి గుడిలోకి వచ్చిన. పూజ కూడా అయ్యప్ప స్వామి గుడిలోనే. పైకి వచ్చినాను, నాకేం కింద నవగ్రహాల చుట్టూరు నేను పూజ చేసేది. ప్రస్తుతానికి పైకి వచ్చిన అయ్యప్ప స్వామిని అయితే చూపిస్తా. అయ్యప్ప స్వామి దండం పెట్టుకోండి స్వాములు అందరూ. అయ్యప్ప స్వామి అంటే నాకు చాలా ఇష్టం. నేను ఎక్కువ అయ్యప్ప స్వామినే మొక్కుంటా. ప్రతి సంవత్సరం అయ్యప్ప స్వామికి ఖచ్చితంగా మొక్కు మాల వేస్తూనే ఉంటాయి స్వాములకి. మా ఇంటి స్వామికి ఇప్పుడు కన్య స్వాములు, అబ్బాయికి అమ్మాయికి ఇద్దరికి వేపిస్తాను నాకు చేతైన వారికి. చూడండి, లోపలికి వెళ్ళలేదు, గేట్లో ఫోన్ పెట్టి చూపించాం మీకు అందరికీ. ఎక్కడ ఏంటైనా తెలంగాణ జోలాపురం టెంపుల్, అయ్యప్ప స్వామి టెంపుల్, వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా ఫేమస్, చాలా బాగుంటుంది. మీరందరూ రావాలనుకుంటే వచ్చేయండి. మైలవరం నుంచి ఇక్కడికి 18 కిలోమీటర్లు. ఆంధ్ర వాళ్ళకైతే, మా తెలంగాణ వారికి తెలుసు ఈ టెంపుల్, ప్రతి ఒక్కరికి తెలుసు. పెద్ద తిరుపతి ఎలాగో ఇక్కడ కూడా అంతే సేమ్. ఇంకా చిన్న తిరుపతి ఎలా ఉంటుందో అలా ఉంటుంది వెంకటేశ్వర స్వామి టెంపుల్. చాలా బాగుంటుంది, మీరైతే తప్పకుండా రండి, సరేనా? గంట అయితే కొట్టాను, పూజ టైం అవుతుంది, నేను కిందికి వెళ్తున్నాను. అందరూ బాగుండాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. వెళ్ళొస్తాను.